నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. బలవంతంగా ప్రాణం తీసుకోవటం ఎంత తప్పు తెలుసా నీకు? నీకేదేనైతే నీ సెల్లి నీళ్ళు బతుకేమైపోద్దురా. నువ్వు ఊరుకో లచ్చన్న. ఎక్కడికెళ్తున్నారా? లచ్చన్న గారికి రవణదారు గుడికి వెళ్తూ లచ్చన్న కాడికి అంటారేంటి? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అడవిలో తిరుగుతున్నా గంధపు చెట్ల జాడ మాత్రం తెలియట్లేదు. నాకు కొన్ని మూలికల చెట్లు కావాలి. ఏం పేర్లా అని ఆలోచిస్తున్నాను. ఏం మూలికలయ్యా? ఏం లేదురా, ఎర్ర తంగేడు, తెల్ల జిల్లేడు, ఇంకా కొన్ని గంధపు చెట్లు. అయ్యా ఏమన్నారు? గంధపు చెట్ల? నేను ఈ అడవిలో ప్రాణాలతో ఉండాలా లేదా అయ్యా? అంటే జిత్తు, గంధపు చెట్లు నాకొద్దు, గంధపు చెట్ల ఆకులు కావాలి. అవి సిటీలో మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ మనం ఔషధ మూలికలు ఎలా చేస్తారు? సిటీలో వాటితోనే మందులు చేస్తారు. లేదయ్యా, అసలు గంధపు చెట్లు ఎక్కడ ఉంటాయో నాకు తెలియదయ్యా. జిత్తు, నీకు తెలుసని నాకు తెలుసు, చెప్పడానికి నువ్వు భయపడుతున్నావు. జిత్తు, నీకెంత కావాలో చెప్పు, నేనిస్తాను. అలాగని నాకు చూపించాల్సిన అవసరం లేదు. ఎక్కడ దొరుకుతాయో చెప్పు చాలు. నిజమయ్యా, నా తోడయ్యా, నాకు తెలీదయ్యా. నువ్వు ఈ అడవిలో ప్రాణాలతో ఉండాలంటే నాకు చెప్పు, లేదంటే సిటీలో పోలీసులకు చెప్పి నిన్ను ఏదో ఒక కేసులో ఇరికించి లోపల తోయించేస్తా. అయ్యా, ఈ గంధపు చెట్ల మాట ఇక్కడే మర్చిపోండి, లేదంటే గూడెం పెద్ద దగ్గర చెప్పేస్తా. అప్పుడు మీ ఇష్టమేక నేను వెళ్తున్నానయ్యా. రే జిత్తు, నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసురా. వీడు కాకపోతే వీడి బాబు ఇంకొకడు. అవసరమైతే గూడెం మొత్తాన్ని కొనేస్తా.
ఎవరది? ఎవరంటే మాట్లాడరే? ఎవరది? ఎవరంటే మాట్లాడరే? నా వెనక నడిచొచ్చే వరకు ముందుకొచ్చే ధైర్యం లేదా? రమ్మంటే రారే? ఏంది మావా, భయపడ్డావా? నేనా? లేకపోతే వెనకెవరొస్తే నీకెందుకు, పక్కన ఎవరొస్తే నీకెందుకు? భయం ఉన్నోడే ముందుగా అవతలోళ్ళ మీదకొచ్చి పడతాడంట. భయంతో కాదే, ధైర్యంతో ఎదురుద్దామని వచ్చా. అబ్బో, ఎంత ధైర్యమో. అవును, అడవిలో ఏమెతుకుతున్నావు మామ? సిరిచందన చెట్టునే. అంటే నన్నే? నేనే కదా నీ సిరిచందనం చెట్టుని, నీ జీవితానికి గంధాన్ని ఇచ్చే నన్నే ఎతుకుతున్నావు అన్నమాట. మాకేం పని లేదే. అర్థమైంది మావా, నువ్వు వెతుకుతున్న గంధపు చెట్లు నీకోసమూ కాదు, అలాగని నా కోసమూ కాదు, కనీసం మన గూడెం బాగోగుల కోసం కూడా కాదు. ఎవరి కోసం నువ్వు కట్టబడి ఎతుకుతున్నావో అన్నీ నాకు తెలుసు మావా, నాకు తెలుసు. తెలిస్తే ఏం చేస్తావే? నీకు శాతనైన చేసుకో, పోవే పో. నువ్వు స్వార్థపరుడు మావా. నీ కోసం ప్యానాలు ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ నీకు అక్కర్లేదు, నీ ప్యానాలు తీసేవాళ్లే నీకు కావాలి. కానీ నువ్వు నాకు కావాలి, ఎందుకంటే నువ్వంటే నాకు పంచ ప్యానాలు మావా, పంచ ప్యానాలు. ఏంటే నీ సొదా? నేను దేనికోసం ఎదుగుతున్నానో నీకు తెలుసా? నేనేయో మూలికల కోసం ఎదుగుతున్నానే. ఓ అబ్బో, వచ్చాడండి పెద్ద వైద్యుడు. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు మావా? మరి నా మీద నమ్మకం లేకపోతే ఎందుకే అన్ని నేను అలా అడుగుతావు? వెళ్ళు, అసలే మృగాలు తిరిగే ఎలా అయింది. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. ఆ మొండితనమే వద్దందే. ఇంటికి పోతావా పోవా? ఇంత దూరం నీ కోసం అడవికొస్తే నన్ను కొట్టడానికి చెయ్యెత్తుతావా నువ్వు? అంతేలే మావా, నీ కోసం వచ్చిన నాదే తప్పు, నాదే తప్పు. అది కాదే, నా మాటిను. పోనీ నేను నీతో వస్తాను, పద పోదాం, పద పద. అలా రా దారికి. మరి నీ గంధపు చెట్లు? సిరిచందన చెట్టు నువ్వు ఉండగా గంధపు చెట్లు ఎందుకే? పద పోదాం. మళ్ళీ గుడేం వచ్చింది కదా, ఇకపో ఇంటికి. నేను ఇప్పుడే వెళ్ళి చిన్న పని చూసుకుని వస్తాను. అట్టాగే మావా. జాగ్రత్త. అట్టాగే మావా. లచ్చన్న, ఏంటే మళ్ళీ మంచి సంతోషంగా ఉన్నా? అట్ట ఏం లేదు లచ్చన్న. ప్రతి ఆనందానికి ఒక కారణం ఉంటదంటాడు మా అయ్య. నీ సంతోషానికి కారణం చెప్పవే? ఏం లేదు లచ్చన్న, జిత్తు గురించి ఆలోచిస్తున్నా. అది సంగతే. జిత్తు అంటే నీకు ఇష్టం కదా? అవును లచ్చన్న, ఆడంటే నాకు పేనం. అది ఆడికి కూడా తెలుసు, కానీ తెలియనట్టే ఉంటాడు. ఎప్పుడు చూడు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు.
కానీ ఇవాళ కూసంత మంచి పని చేసిండు లచ్చన్న. అవునా? ఏం చేసేటండి? ఆ రమణ ద్వారా తనతో చేతులు కలపమంటే వల్లదన్నాడు లచ్చన్న. చిత్తు మంచోడనే మళ్ళీ ఆడు చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఆడు అలా తయారయ్యాడు. నువ్వు వాడిని మనువాడు, ఆడే మారతాడు. నాకు చేసుకోవాలనే ఉంది లచ్చన్న, కానీ ఆడే ఒప్పుకోవట్లేదు. ఆ అడవి తల్లి ఆడిని ఒప్పించాలి. ఎందుకు ఒప్పుకోడు? ఒప్పుకుంటాళ్లే మళ్ళీ. నీ నోటి మాట ఆ అమ్మో రాన కింద తలుత్తా. ఉమ్? అమ్మా అయ్యో, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? పక్క కూడా నించానమ్మా. మెల్లిగా కొంచెం ఓర్చుకోమ్మా. అయ్యో, ఎవరు లేరే, కొంచెం ఓర్చుకోమ్మా. నేను వెళ్ళి లచ్చనం తీసుకొస్తాను, కొంచెం ఓర్చుకోమ్మా. ఏంటి కమలి, ఏమైందంత కంగారుగా పరిగెడుతున్నావు? ఆడి గూడెంలో ఒక ఆమె పెసవానికి ఇబ్బంది పడుతుంది, లచ్చనం తీసుకురావడానికి వెళ్తున్నాను. అవునా? లచ్చన్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? ఆడు ఏళ్ళప్పుడు ఏడుంటాడో నాకు ఎరికే. తొందరగా పోవాలా, లేదంటే ఆవిడ ప్యానల్కే ప్రమాదం. సరే పద మరి. కమలి, ఆమె ఎవరో నీకు తెలుసా? తెలీదు. తను నీకు ఎక్కడ కలిసింది? నన్ను గూడానికి వెళ్తుంటే దారిలో ఎదురైంది. కాపాడండి కాపాడండి అంది. పాప ఏడుతూ నొప్పులతో తలడిల్తుంటే వైద్యం కావాలని లచ్చన కోసం వెళ్తున్నాను. ఇంతలో సమయానికి నువ్వు వచ్చావు. ఏలేనంత తొందరగా మనం లచ్చన దగ్గరికి వెళ్ళాలి కృష్ణబాబు. సరే వెళ్దాం పద. లచ్చనా! 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 ఆగు కృష్ణ, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకలా పరిగెడుతున్నారు? గూడెంలో కడుపుతో నాకు ఆమెకు నొప్పులు వచ్చాయి. తల్లి బిడ్డ ప్యానాలకి ముప్పు వచ్చేట్టుంది. లచ్చన కావాలి, అందుకే వెళ్తున్నాం. సరే, మీరు లచ్చన కోసం వెళ్ళండి, నేను లేడీ డాక్టర్ని తీసుకొస్తాను.
తొందరగా వెళ్ళండి. అట్టేకి దొర. సరే. లచ్చనా, లచ్చన మావా, లచ్చనా, ఓ లచ్చన మావా, లచ్చనా. లచ్చనా, లచ్చనా, లచ్చనా. లచ్చనా. లచ్చన్న కనిపించాడా? కనిపించలేదయ్యా. పదా. అమ్మ కమిలి, ఏటమ్మా అంత గాబరా పడుతున్నారు? ఏటైనది? ఏటి ఒళ్ళు అంత సెవటతో తడిసిపోన్నది? అయ్యా లచ్చన ఏడా? లచ్చన్న తోటకాడికి వెళ్ళినాడమ్మా. ఆడలా వెళ్ళినాడు, నేను ఇటు బయలుదేరినాను. అమ్మ కమిలి, ఏటైనదో ఏటో. ఏటే కమలే, ఏటే కంగారు? నువ్వు బేగి రావాలి మామ. గూడెల్లో ఒక ఆమె నిజానికి ఇబ్బంది పడుతుంది. తల్లి బిడ్డలకి ప్రమాదంలా ఉంది. అశోకుతూరికి చెప్పి ఆట డాక్టర్ని తీసుకురమ్మన్నాను. నువ్వు కూడా రా మావా. అట్టాగలే కానీ ఇదిగో నువ్వు ఇంటికెళ్ళి గూట్లో ఉన్న మూలికల డబ్బా తీసుకురా. నేను కిరణ్ బాబు కూడా వెళ్తాను. అలాగే మామ. బేగొచ్చి మామా. అమ్మా తల్లి, ఆ తల్లి బిడ్డల్ని కాపాడమ్మా. నీకు 100 సుట్లు తిరుగుతాను. సల్లంగా చూడు తల్లి. దేవుడా, అమ్మా, అమ్మా. కొంచెం వచ్చుకో. భరించలేకపోతున్నానయ్యా. పర్లేదు, కొంచెం కొంచెం వచ్చుకో. కమిలి వచ్చిందా? ఇటీ.
నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే